ఏయ్ ఆగవే. ఎవరు ఎవరు మాట్లాడేది? నీ పాలిట యముడిని. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. ఇప్పుడు నీ అందం ఎలా అందవిహీనమవుతుందో చూడు. నా పేరు మోహిని. ఎవ్వరిని వదిలిపెట్టను. అయ్యో మా బిడ్డ, అయ్యో అయ్యో మా బిడ్డ. ఎవరు ఎవరు మీరంతా? అసలు నేను ఎక్కడున్నాను? అసలు నేను ఎవరిని? నువ్వు మా కూతురువి తల్లి. నేను నీకు అమ్మనిరా. నీ పేరు రక్షిత తల్లి. లేదు, నాకు మీరెవ్వరూ తెలీదు. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. డాక్టర్ గారు, అసలు ఆ అమ్మాయికి ఏమైందో చెప్పండి. ఆ అమ్మాయికి గతం ఏమీ గుర్తులేదు. ఒక రకంగా ఆ అమ్మాయి పిచ్చిదైపోయింది. తన శరీరం కలర్ ఎందుకు అలా నల్లగా మారిపోయిందో మాకు కూడా అర్థం కావడం లేదు. మీ అమ్మాయి చదువుతుందా? చదువు అయిపోయింది సార్. పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. అసలు తను రాత్రి సమయంలో బయట ఎందుకుంది? నా చెల్లెలి కూతురు పట్నం నుండి వచ్చింది సార్. అందుకే కాసేపు ఉండొస్తాను అని నా చెల్లెలి ఇంటికి వెళ్ళింది సార్ నా కూతురు. తర్వాత ఏం జరిగిందో తెలియట్లేదు సార్. సరే, మీరు వెళ్ళండి. నేను కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. ఏరా, మీ ఊరికెళ్తున్నావు అంటగా? అవునరా, అందర్నీ చూడాలి అనిపిస్తుంది. ఏంట్రా, మీ ఊర్లో ఏదో సమస్య అని వీడికి చెప్పావంటగా? అవునరా, వదిన ఫోన్ చేసి చెప్పింది. అసలేంట్రా సమస్య? నాక్కూడా తెలీదురా, వచ్చాక చెప్తాన్లే అని చెప్పింది వదిన. ఇప్పుడు అంత అర్జెంట్గా వెళ్లాల్సిందేనా రాజు? అవును గంగా, అన్నయ్యని చూడాలనుంది. రమ్య కూడా నన్ను చూడాలి అంటుంది అంట, వదిన చెప్పింది. అది కాకుండా ఊర్లో ఏదో సమస్య కూడా అంట. అందుకే ఒక్కసారి వెళ్ళొస్తాను. కానీ నేను నిన్ను చాలా మిస్ అవుతాను రాజు. ప్లీజ్ బుజ్జి, ఒప్పుకో. సరేలే, వెళ్ళు. కానీ ఊర్లో ఏదో సమస్య అంటున్నావు కదా, జాగ్రత్తగా ఉండు. సరే గంగా. ఈసారైనా మీ అన్నయ్యకి మన ప్రేమ విషయం చెప్పు. ఈసారి ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ టైం మనం ఇద్దరం కలిసి మా ఊరికి వెళ్దాం, సరేనా? హలో రాజు, బయలుదేరావా? హా వదిన, ఇంకొక గంటలో బయలుదేరుతాను. అమ్మా, ఎవరు బాబాయ్యేనా? నేను మాట్లాడతానమ్మా, నాకివ్వు. హలో బాబాయ్, త్వరగా రా బాబాయ్, నిన్ను చూడాలనిపిస్తుంది. హా రమ్య, వచ్చేస్తున్నాన్రా.
నాకు నచ్చలేదు. హలో మహి, నేనింట్లో ఎవరికీ తెలియకుండా మీ వీధిలోకొచ్చాను. నీతో మాట్లాడాలి. త్వరగా మీ వీధి చివరికి రా. ఫాస్ట్గా రా. మళ్ళీ మా డాడీ నిద్రలేస్తారేమో. అసలు నువ్వెందుకొచ్చావు? నేనిప్పుడు రావడం అస్సలు కుదరదు. ఇంట్లో ఎవ్వరూ పడుకోలేదు. చుట్టాలు కూడా వచ్చారని నీకు చెప్పాను కదా. మరెందుకొచ్చావు? ప్లీజ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. అవునా? సరే అయితే ఇంక నేను నీతో మాట్లాడను. మా డాడీ నాకు ఫారెన్ మ్యాచ్ చూశారు. అది నీతో చెప్పడానికి మాట్లాడడానికి వచ్చాను. కానీ నువ్వు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు. ఇంక నన్ను మర్చిపో. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా. ఓకేనా? ఛా, అనవసరంగా వచ్చాను. నిజంగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా. అప్పుడు తెలుస్తుంది నా విలువ. నేను ఎలా ఉన్నాను? బాగున్నానా? అందంగా ఉన్నానా? నువ్వు చాలా బాగున్నావు. ప్లీజ్ నన్ను వదిలేసే, ప్లీజ్. కానీ నువ్వు నాకు నచ్చలేదు. నీ అందం మొత్తం పోవాలి, సరేనా? వద్దు వద్దు, ప్లీజ్. ఎవరు ఈ అబ్బాయి? చాలా అందంగా ఉన్నాడు. ఈ అబ్బాయి నాకు బాగా నచ్చాడు. ఈ మేడం రాఘవ్ సార్ వాళ్ళ అమ్మాయి కదా? ఈ మేడం ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చింది? తను నా కోసమే వచ్చిందండి. నాతో మాట్లాడాలి అని వచ్చింది. కానీ నాకు రావడం కుదరదని చెప్పాను. నేను వచ్చుంటే ఇలా జరిగేది కాదు. వామ్మో, రాఘవ సార్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఎవరు మీరంతా? నేనెక్కడున్నాను? నాకేం గుర్తు రావటం లేదు. అచ్చం ఇంతకు ముందు అమ్మాయిలకి జరిగినట్లే ఈ అమ్మాయికి కూడా జరిగింది. గతం మర్చిపోయింది. వాళ్ళ శరీరం రంగు కూడా అందరికీ ఒకేలాగా ఎలా మారుతున్నారో అర్థం కావడం లేదు. వీడే నా కూతుర్ని ఏదో చేశాడు. ప్రేమిస్తున్నాను అని మాయమాటలు చెప్పి ఇక్కడ వరకు తనని తీసుకొచ్చి ఇలా చేశాడు వీడు. వీడ్ని చంపేస్తాను. ఆహా, ఆగండి రాఘవ్ గారు. ఇది అతను చేసిన పని కాదు. ఈ ఊర్లో ఏదో జరుగుతుంది. నువ్వు వస్తున్నావని ఎంతో సంతోషపడుతున్నాం. కానీ ఈలోపే ఏంటో ఇలా జరిగిపోయింది. అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదురా. అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదురా. అమ్మాయిలు పిచ్చివాళ్ళు అయిపోతున్నారు, నల్లగా అయిపోతున్నారు. అసలు ఈ ఊరిలో ఏం జరుగుతోందిరా? అందరూ అన్నట్టు ఒకవేళ ఏదైనా దెయ్యాలే ఇలా చేస్తున్నాయేమో అని నాకు కూడా అనిపిస్తుంది. బాబాయ్, రాత్రి నీకోసం నేను చాలా ఎదురు చూశాను బాబాయ్. తర్వాత ఇంక నిద్ర పట్టేసింది. నా కోసం అక్కడి నుండి ఏం తెచ్చావో చూపిద్దు గాని రా బాబాయ్, వెళ్ళం. రాజు, అక్కడంతా ఎలా ఉంటుంది నాన్నా? బావుందన్నయ్య. అక్కడ ఒక ఫ్లాట్ కొంటానన్నావు కదా, మంచి ఫ్లాట్ ఏదైనా చూసావా? చూశానన్నయ్య.
మీరు కూడా వచ్చి అంతా నచ్చిందో లేదో చెప్తే మనం ఓనర్తో మాట్లాడచ్చు. నాన్న, నేను లలిత దగ్గరికి వెళ్ళి నోట్బుక్స్ కొన్ని తెచ్చుకుని వస్తాను నాన్న. ఎక్కడికి వెళ్ళేది? రోజులేమీ బాగోలేదు. కొన్నాళ్ళు బయటికి వెళ్ళడం తిరగడం ఆపేసే. ఎల్లి మీ నాన్న తీసుకుని వస్తారులే బుక్స్. అక్కడ మేము కొన్ని ప్రాజెక్టు గురించి మాట్లాడుకోవాలమ్మా. చెప్తే వినవేంటి నువ్వు? బాబాయ్ ప్లీజ్ నువ్వైనా చెప్పు. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, రేపు కాలేజ్లో చూపించాలి మేము. సర్లే వదినా, బాగా ఇంపార్టెంట్ అంటుంది కదా, వెళ్ళనివ్వండి. నేను కూడా తనతో పాటు వెళ్తానులే. పదరమ్య. ఈ ఊర్లో ఆడపిల్లలకి ఎందుకు ఇలా అవుతుంది? ఏం చేయలేకపోతున్నాను అని కోపంగా ఉంది. నా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది. రమ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. తనకేమైనా అయితే మేం తట్టుకోలేము. మిగతా ఆడపిల్లలు కూడా అంతే కదా. ఈ ప్రాబ్లంని ఇలానే వదిలేసి నేనిక్కడి నుండి వెళ్ళలేను. ఇంకా ఇలాంటి పరిస్థితి ఏ ఫ్యామిలీకి రాకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏమండి? ఎవరు మీరు? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను ఊరికే చల్లగాలికి సరదాగా వచ్చాను. మీరు చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగున్నారు. నిజంగానే చెప్తున్నారా? మిమ్మల్ని ఈ ఊర్లో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. ఉదయాన్నే వచ్చాను. అయితే మీకు ఈ విషయం తెలియదనుకుంటా. ఈ ఊర్లో ఆడపిల్లలకి ఏదో జరుగుతుంది. దమ్ము ధైర్యం లేని వాళ్ళు ఎవరో ఈ పని చేస్తున్నారు. సిగ్గు లేకుండా దొంగచాటుగా రాత్రిపూట ఆడపిల్లల్ని పిచ్చివాళ్ళం చేస్తున్నారు. ఛీ, వాళ్లది కూడా ఒక జన్మేనా? నా ఎదురుగా వస్తే వాళ్ళని చంపేస్తాను. ఏంటిరా, ధైర్యం లేదా నాకు? చెప్పు. అవునురా, నేనే వాళ్ళని అలా మారుస్తున్నాను. ఇప్పుడు చెప్పు, చంపేస్తావా నన్ను? ఆల్రెడీ చచ్చిన దాన్ని ఎలా చంపుతావురా? ఈ ఊరిలో ఉన్న అమ్మాయిలందరినీ పిచ్చి వాళ్ళని చేస్తాను. ఇంకా ఏ ఒక్క అమ్మాయి కూడా అలా కానివ్వను. వాళ్ళందర్నీ నేను కాపాడుతాను. నువ్వు నన్ను ఆపలేవు. దమ్ముంటే ఆపరా, చూద్దాం. నా ధైర్యం గెలుస్తుందో లేక నీ స్వార్థం గెలుస్తుందో చూద్దాం. చూస్తానురా. ఈ మోహినిని ఆపడం నీ వల్ల కాదురా. ఏంటి ఇదంతా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ముందు పూజారి గారి దగ్గరికి వెళ్తాను. వెంటనే వెళ్ళాలి. స్వామీజీ గారు, తలుపు తెరవండి. స్వామీజీ, ఈ ఊర్లో జరుగుతున్న వాటన్నిటికీ ఆ దెయ్యమే కారణం. దానిని ఎలా అయినా బంధించాలి. అప్పుడే ఈ ఊర్లో సమస్యలన్నీ తీరుతాయి. ఏమంటున్నావు రాజు? నిజంగానే చెప్తున్నావా? అవును స్వామీజీ, నేను ఆ దెయ్యాన్ని స్వయంగా చూశాను. మనకి ఎక్కువ సమయం లేదు. త్వరగా మీరే ఏదో ఒక ఉపాయం చెప్పాలి. పక్క ఊర్లో చిదంబర స్వామి ఉంటారు. ఆయన కాలం చేశారు. కాని ఆయన కూతురు మహేశ్వరీ మాత ఉంటారు. ఆవిడ దగ్గరికి వెళ్ళు, నీకు ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది. ఈలోపు నేను కూడా ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఉందేమో ఆలోచిస్తాను.
నమస్కారం మాత. మాత, మీతో కొంచెం మాట్లాడాలి. ఎవరండి మీరు? ఎక్కడి నుండి వస్తున్నారు? నేను పక్కూరి నుండి వచ్చాను. నా పేరు రాజు. మా ఊరు చాలా పెద్ద సమస్యలో ఉంది. మీరే కాపాడాలి మాత. ఏమంటున్నారండి? మీ ఊరు సమస్యలో ఉందా? ఏం సమస్య? అసలు ఏం జరిగింది? ఒక దెయ్యం. అది మా ఊర్లో ఉన్న అమ్మాయిలందర్నీ పిచ్చివాళ్లం చేసి వాళ్ళని నల్లగా మార్చేస్తుంది. ఏమంటున్నారండి? అసలు నమ్మలేకపోతున్నాను. అవునండి, స్వయంగా నేనే ఆ దెయ్యాన్ని చూశాను, మాట్లాడాను కూడా. సరే, ఇంకా మీకు ఆ దెయ్యం గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. నేను చేయగలిగిన సహాయం నేను చేస్తాను. అది ఆ దెయ్యం మాట్లాడేటప్పుడు మధ్యలో తన పేరు మోహిని అన్నట్టు గుర్తు. ఏంటి, మోహినినా? అవునండి. మీకు తను తెలుసా? అవును, నాకు తెలుసు. మోహిని గురించి మా నాన్నగారు నాకు చెప్పారు. మీకేం తెలుసు తన గురించి? చెప్పండి మాత. మోహిని పుట్టింది మీ ఊర్లోనే. తను పుట్టడంతోనే నల్లగా పుట్టింది. మిగతా అందమైన అమ్మాయిల్ని చూసి ఎప్పుడూ కుళ్ళుకునేది. తనతో అబ్బాయిలు ఎక్కువగా స్నేహం చేసేవారు కాదు. అదంతా మోహిని తట్టుకోలేకపోయేది. మోహిని ఒక అబ్బాయిని ప్రేమించింది. కాని ఆ అబ్బాయి వేరే అమ్మాయితో చనువుగా, స్నేహంగా ఉండేవాడు. మోహిని చాలా ఏడ్చేది. ఒకరోజు తన ప్రేమ విషయం చెప్పడానికి వెళ్ళింది. వంశీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనమిద్దరం పెళ్లి చేసుకుందామా? ఏంటి నిన్ను నేను ప్రేమించాలా? పెళ్లి చేసుకోవాలా? నా వల్ల కాదు. చూడు మోహిని, నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను ఇప్పటివరకు నీ వైపు సరిగ్గా చూడను కూడా లేదు. అయినా నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకుంటాను. ఏమీ అనుకోకు మోహిని. అది విన్నాక మోహిని తట్టుకోలేకపోయింది. తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కాని తన కోరిక తీరకపోవడంతో దెయ్యమైంది. ఊర్లోని చాలామంది అమ్మాయిలని అందవిహీనంగా మార్చింది. ఇదంతా తెలిసిన మా నాన్నగారు మోహినిని ఒక పాడుబడిన ఇంట్లో బంధించారు. మోహిని ఆ ఇంట్లోనే బందీగా ఉండిపోయింది. ఎవరో ఆ ఇంటిని తెరిచి ఉంటారు. అందుకే మోహిని మళ్లీ బయటికి వచ్చింది. ఇప్పుడు ఆ దెయ్యాన్ని ఎలా బంధించాలి మాతా? మా నాన్నగారు నేర్చుకున్న విద్యలు నేను నేర్చుకోలేకపోయాను. నేను తనని బంధించలేను. తనని బంధించటం కాదు, బంధిస్తే ఎప్పటికైనా బయటికి వస్తుంది. తనని ఈ లోకం నుండే శాశ్వతంగా పంపించేయాలి. తన కుటుంబం విషయాలేమైనా తెలుసా మీకు? తెలుసు. మోహిని వాళ్ళ నాన్నకి చిన్నప్పటినుండి మోహిని అంటే నచ్చేది కాదు. మోహినిని బాగా కొట్టేవాడు, తిట్టేవాడు. మోహినికి కూడా వాళ్ళ నాన్న అంటే చాలా చాలా భయం. చూస్తేనే వణకిపోయేది. ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయారు. కాని మోహినికి ఒక అన్నయ్య కూడా ఉన్నారు. ఆయన అచ్చం వాళ్ళ నాన్నలానే ఉంటారు అని విన్నాను. వాళ్ళ అడ్రస్ చెప్తారా? మీ ఊరికి చివర్న ఉన్న శివాలయానికి ఎడమవైపున ఉన్న 2వ వీధిలో చివరి ఇల్లు.
హలో రమ్య, ఇప్పుడే గ్రూప్లో కొత్తగా ప్రాజెక్ట్కి సంబంధించి కొన్ని పెట్టారు. అవి రేపు చెప్పాలి అంట. త్వరగా మా ఇంటికి రా, వాటిని చేద్దాం. ఇప్పుడు అమ్మకి చెప్తే వెళ్ళొద్దు అంటుంది. అమ్మకి చెప్పకుండా వెళ్దాం. అదండి జరిగింది. దయచేసి నాకు మీ సహాయం కావాలండి. ఏయ్ ఆగవే! ఇప్పుడు నీ అందం ఎలా అందవిహీనమవుతుందో చూడు. మోహిని ఆగు! ఎంత ధైర్యమే నీకు! ఇలాంటి పనులు చేస్తావా? నా గురించి మర్చిపోయావా? నీ పని ఇలాగ కాదు. నీ పని చెప్తాను, ఆగవే. నానా నానా నన్ను కొట్టద్దు నానా, నానా నన్ను ఏం చెయ్యొద్దు నానా, నానా నానా నన్ను వదిలేసే నానా. ఈ లోకంలో నుండే శాశ్వతంగా వెళ్ళిపోతావా లేదా? వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను నానా. నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. నేను మళ్ళీ తిరిగి రాను నానా. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వదిలేసే నానా. థ్యాంక్ యూ అండి, మీ వల్ల చాలా పెద్ద సమస్య తీరిపోయింది. అంతేకాదండి, మోహిని పూర్తిగా ఈ లోకం నుండి వెళ్ళిపోతే పిచ్చివాళ్లైన అమ్మాయిలందరూ మామూలు మనుషులైపోతారు అని మహేశ్వరి మాత చెప్పారు.